మమ్మీ ఈరోజు కరాచీ హల్వా వేస్తానుగా. అదే చేస్తున్నామ్మా. కరాచీ హల్వా ఒకటి షుగర్ తీసుకున్నా. ఓకే. ఒకటి షుగర్ ఏమంటారు 3/4 వాటర్ తీసుకోవాలి. ఒక గిన్నె షుగర్ తీసుకున్నా 3/4 అంటే ఇక్కడికి వాటర్ తీసుకోవాలి. ఓకే. 3/4 వాటర్ స్టవ్ ఆన్ చేసి అది కరగనియ. అది మనం ఇప్పుడు కలుపు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక గిన్నె షుగర్ తీసుకున్నాం, వాటర్ 3/4 తీసుకున్నాం కదా, హాఫ్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. ఓకే, హాఫ్ కార్న్ఫ్లవర్కి ఒకటి వాటర్ తీసుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్పూన్ తీసుకొస్తా. ఇది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అక్కడ చక్కెర కూడా కరుగుతున్నది. ఇది పాకం రావాలా లేకపోతే కరుగుతుంది? పాకం అవసరం లేదు, కరగాలి. చక్కెర లేకుండా కరగాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం. అయిపోయింది. మనకి చక్కెర కరిగింది. ఇప్పుడు కొంచెం పాకాన్ని సపరేట్ చేసుకోవాలి. మనకి ఈ వాటర్ని కొంచెం సపరేట్ చేసుకోవాలి. మనకి ఈ వాటర్ కొంచెం సపరేట్ చేయాలి. చాలు. ఈ వాటర్ని ఇట్లా పక్కకు ఉంచుకొని ఇప్పుడు ఇందులో ఇది మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ని యాడ్ చేసేయాలి. ఎమ్మటే కలుపుకోవాలి, లేదంటే గడ్డలు కడుతుంది. ఇది మీడియంలోనే ఉండాలి, హై పెట్టకూడదు. దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది గడ్డగా ఫామ్ కావడానికి, జెల్లీగా ఫామ్ కావడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. మీకు అర్థమవుతుందా? అది జెల్లీగా ఫామ్ అవుతుంది. ఇదిగో అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? ఇట్లా టైం పడుతుంది. మొత్తం జెల్లీగా ఫామ్ కావడానికి మినిమం 5 minutes పడుతుంది అన్నారు. నేనైతే స్టార్టింగ్ ఇది ఫస్ట్ టైం ఇది చేయడం. ఓకే, మొత్తం జెల్లీగా అవుతుంది, అర్థమవుతుంది నాకు. ఇంకో అయిపోయింది. ఇది మంచిగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఓకే, ఇది గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు అట్లా పాకం యాడ్ చేసుకోవాలి. దీనికి ఇంకొక హెల్ప్ ఉంటే బాగుంటుంది, ఒక్కరైతే రిస్కీ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేయాలి. అమ్మ ఒకసారి స్పూన్ తీసుకో. 1 స్పూన్ కలిపేసి ఇక్కడ చూడండి, కొంచెం లెమన్ సాల్ట్ కావాలి మనకు. నేను ఇందాక నా తడిపి పెట్టడం మర్చిపోయినా, జస్ట్ పించ్ ఆఫ్ చాలు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా. 1 స్పూన్ నెయ్యి వేసి కలిపినాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం
బెల్లం ఇది షుగర్ వాటర్ 1 స్పూన్ వేయమ్మా. వెయ్యి. సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇది మొత్తం పీల్చుకున్నాక మళ్ళీ వేసుకోవాలి. దీన్ని ఇలా మంచిగా కలుపుకోవాలి, లేదంటే జల్లీగా కాకుండా గడ్డలుగా అయిపోతుంది. ఇది తొందరగా అవుతుంది, కొంచెం ఫాస్ట్గా చేయి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ మనం కలిపి పెట్టుకున్న లెమన్ సాల్ట్ వాటర్ మళ్ళీ కొంచెం యాడ్ చేయాలి. ఇది పులుపేమీ రాదు, ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుందంట, పులుపు అయితే ఉండదు. మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు ఇట్లా చేస్తే బాగుంటుందని. దీనికి మళ్ళీ చూడండి, ఇందులో నెయ్యి వాటర్ మొత్తం అయిపోయినాయి, పీల్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ మళ్ళీ కొంచెం వాటర్, 1 స్పూన్ గీ, మళ్ళీ ఇది మొత్తం ఇలా కలిసే వరకు కలుపుతూనే ఉండాలి. మనకి ఇది అర్థమవుతుంది, మంచిగా ఇట్లా నురగగా వస్తుంది. అప్పుడు మనకి ఇది జెల్లీ తయారైనట్లు, కరాచీ హల్వా తయారైన వస్తుంది. స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అంట. నాకైతే స్మెల్ ఇప్పుడు ఇంకేం రావట్లే, మేము వేసుకున్న నెయ్యి స్మెల్ తప్ప మాకేం అర్థం కావట్లే. మళ్ళీ లాస్ట్గా ఫైనల్గా కొంచెం వాటర్ని కొంచెం వేసేస్తున్నాం. ఇది ఇందులోకి అబ్జర్వ్ అయ్యే వరకు కలపాలి. లాస్ట్ కొంచెం వాటర్, షుగర్ వాటర్ అవి కూడా వేసేసినాం, కలిపేస్తున్నాం. ఇది మంచిగా కలవాలి. ఇది ఎంత కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక స్పూన్ మళ్ళీ నెయ్యి. దీనికి కొంచెం నెయ్యి క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది, చూసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడితో ఆపేసేయండి. నెయ్యి తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మాకు ఫుడ్ కలర్ లేదు, అందుకే మేమేమి ఫుడ్ కలర్ వేయట్లేదు. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఆరెంజ్ ఆర్ రెడ్ ఏది ఉన్నా సరే యాడ్ చేసుకోండి. మేమైతే ఇలాగే ఉంచేస్తున్నాం. ఒకసారి అవి వేసాయి, బాదం పప్పులు వేసేస్తున్నాం, కట్ చేసిన బాదం, జీడిపప్పు వేసాయి. దీన్ని మంచిగా కలుపుకున్నాం, అయిపోయింది. దీన్ని ఒక నెయ్యి రాసుకున్న బౌల్లోకి తీసుకోవాలి. నేను నెయ్యి రాయలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి రాసేస్తాను. నువ్వు కలుపుతున్నావు, నేను నెయ్యి వేస్తాను, నువ్వు కలుపుతున్నావు. నేను ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నా. నాకు ఇది మంచిగా సపరేట్ కావట్లేదు, పెనం కతుకుతున్నట్టు అనిపించింది. ఇలా జల్లీగా మొత్తం రౌండ్గా తిరుగుతూ రావాలి, ఇందాక రాలేదు, ఇలా రావాలి. ఇది స్ట్రక్చర్ అయిపోయింది. మనం నెయ్యిని కొంచెం దీంట్లోకి ఇట్లా అనేసి, మనం నెయ్యి రాసుకున్న బౌల్ ఏదైనా పర్లేదు, ఒక దాంట్లోకి నెయ్యి రాసుకుని దాంట్లోకి తీసేసుకున్నాము. మీరు ఈ టైంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు సో నేను యాడ్ చేయటం లేదు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాక్స్లోకి యాడ్ చేసుకుంటున్నా.
నేను పైనంగా కాకుండా నేను అందులోనే యాడ్ చేసిన బాదం పప్పు జీడిపప్పు అవి. ఇది చల్లారాక తీసేయడం. దీన్ని మాత్రం ఇలాగే తీసుకుంటాం మొత్తం. ఇలా అనుకోవాలి ఒక సమానంగా. నాకైతే మంచిగా వచ్చినట్లు అనిపిస్తుంది, జల్లీ ఫామ్ అయినట్లే. చల్లారాలి, మినిమం 3 to 4 hours చల్లారాలి. అయ్యో, చల్లారిన తర్వాత చూపిస్తాం మీకు ఒకసారి. ఇది చూపిస్తా చూడండి, చేతికి అంటకుండా వస్తుంది, అర్థమవుతుంది అనుకుంటా. టేస్ట్ వేడి మీద అర్థంగా ఉందా? ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటా. చేతికి కొంచెం కూడా టచ్ కావట్లే, మంచిగా జల్లీ. మీకు అర్థమవుతుందా? జల్లీలాగా. ఓకే, సరిగ్గా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ బాగుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. ఇఫ్ యూ ఆల్